Hisense లాస్ట్ ఇయర్ వచ్చేసరికి Hisense U7K మోడల్లో మనం 55 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ చేసాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి Hisense 2024 మోడల్ అయిన U7N సిరీస్లో 65 ఇంచెస్ టీవీని మనం ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. మన బ్యాక్ సైడ్ ఉన్నది 65 ఇంచెస్ టీవీ. ఈ యొక్క U7N సిరీస్లో వచ్చేసరికి రెండు సైజెస్ టీవీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకటి 55 ఇంచెస్ టీవీ, మరొకటి 65 ఇంచెస్ టీవీ. 55 ఇంచెస్ టీవీలో బ్రైట్నెస్ నీట్స్ వచ్చేసరికి 200 నిట్స్ అయితే ఇచ్చారనమాట. అది పీక్ బ్రైట్నెస్. ఈ యొక్క 65 ఇంచెస్ టీవీలో 300 నిట్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క 65 ఇంచెస్ టీవీలో ఈ 65 ఇంచెస్ టీవీలో IMAX ఎన్హాన్స్డ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. అలాగే దీంట్లో మనకు ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ అయితే ఉంటుంది. అది కూడా మినీ LED లో అయితే ఉంటాయి. డిమ్మింగ్ జోన్స్ కూడా 300 కు పైగా డిమ్మింగ్ జోన్స్ అనేవి ఇచ్చారు. చెక్ చేద్దాం. అండ్ అలాగే బాక్స్ వచ్చిన కంటెంట్ అండ్ టీవీ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు ఆన్లైన్లో కొనాలి అనుకుంటే మాత్రం ప్రస్తుతానికి అమెజాన్లో 55 ఇంచెస్ 65 ఇంచెస్ అండ్ ఫ్లిప్కార్ట్లో 55 ఇంచెస్ 65 ఇంచెస్ టీవీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అమెజాన్లో మనకు ప్రస్తుతానికి 55 ఇంచెస్ టీవీ మీద అయితే చాలా మంచి ఆఫర్ అయితే రన్ అయితే అవుతుంది. జస్ట్ మీకు 69,999 ఉన్నది. మీరు ఐసిఐసిఐ కార్డు యూజ్ చేస్తే 62,000 అయితే వస్తుంది. అలాగే యాక్సిస్ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 65,000 అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో మీరు బై చేయాలనుకుంటే 55 ఇంచెస్ టీవీ 67,000 అయితే వస్తుంది. అది ఏదైనా క్రెడిట్ కార్డు యూజ్ చేసినట్లయితే. ఒకవేళ మీరు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో చెక్ చేసి బై చేయాలి అనుకుంటే మాత్రం ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్కి అయితే వెళ్ళండి. అక్కడ ఈ టీవీ డెమో పీస్కి అయితే ఉంటుంది. మీరు అక్కడ చెక్ చేసి కూడా ఈ యొక్క టీవీని బై అయితే చేయొచ్చు. వాళ్ళ యొక్క అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇక్కడ కనపడుతున్న ఫోన్ నెంబర్ కూడా కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. ఈజీగా మీకు అన్ని డీటెయిల్గా చెప్తారు. అండ్ వాళ్ళ యొక్క అడ్రస్ కూడా. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకవేళ ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే కాల్ అయితే చేయండి. సో బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే ఇదన్నమాట. మనకు ఒక బేస్ అయితే ఉంది, 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ వాల్ మౌంట్ చేసుకోవడం కోసం కూడా వాల్ మౌంట్ అయితే ఇచ్చారు. అలాగే పవర్ కేబుల్, రిమోట్ అండ్ AAA బ్యాటరీస్ అండ్ స్క్రూస్ అండ్ క్విక్ సెటప్ గైడ్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఈ టీవీ మీద మనకు 3 ఇయర్స్ వారంటీ అయితే ఉంది. అండ్ అలాగే బాక్స్లో కూడా మనకు 3 ఇయర్స్ వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టేబుల్ స్టాండ్స్ అయితే ఇవైతే మెటలా ప్లాస్టిక్ అంటే మెటలే అన్నమాట. హై క్వాలిటీ మెటల్ తోటి అయితే దీని బిల్ అయితే చేశారు. చాలా బాగున్నాయి. మనకు ఒక వి షేప్ ఆకారంలో అయితే ఉన్నాయి భయ్య. అయితే కొత్త రకం షేప్ ఆకారంలో అయితే ఉన్నాయి. సో దీని అయితే ఫిట్ చేయాలి. ఈ రిమోట్ యొక్క బిల్ క్వాలిటీ ఎలా ఉందంటే యాజ్ ఇట్ సేమ్ ఇంత ముందుకు మనం ఎన్ని Hisense టీవీస్ అన్బాక్సింగ్ చేసామో అలాగైతే ఉంది. వీళ్ళు కొత్తగా మినీ LED తీసుకొచ్చి కొత్తగా రిమోట్లో ఏమైతే లేదు. సో యాజ్ ఇట్ ఈస్ రిమోట్, నో చేంజెస్ ఎనీథింగ్. మనకు ఒక బేస్ ఇచ్చారని చెప్పాను కదా. మరి ఇది మెటలా ప్లాస్టికా అంటే ఇది ప్లాస్టిక్ అన్నమాట. అది కూడా హై క్వాలిటీ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. అండ్ నా తరఫున చిన్న రిక్వెస్ట్ ఏంటి అన్నట్లయితే, ఇంకా మీలో ఎవరైనా కానీ మనీ సేవ్ చేసుకోవాలనుకున్నా, మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. అక్కడ లింక్ నుంచి బై చేసినట్లయితే మన ఛానల్ హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఇలాంటి టీవీస్ మనం కొని అన్బాక్సింగ్ అండ్ ట్రూ రివ్యూగా మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. అందుకే మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన టెలిగ్రామ్ లింక్ అయినా కానీ ఇక్కడ కనపడుతున్న QR కోడ్కైనా స్కాన్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఛానల్కి సపోర్ట్ అయితే ఉండండి. ఇలాంటి ఎన్నో టీవీస్ అన్బాక్సింగ్ మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. ఒకవేళ ఇప్పటికిప్పుడే మీరు జాయిన్ అవ్వాలి, ఒక లింక్ పనిచేయలేదు అనుకుంటే సింపుల్గా మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్ టెక్ డీల్స్ అని టైప్ చేసి మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అయిపోండి. సో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ అయితే ఇలాగైతే ఉంటుంది. మనకి ఇక్కడ మెటల్ అయితే ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు హోల్స్ చూశారు కదా, ఈ హోల్స్ వచ్చేసరికి వాల్ మౌంట్ పెట్టుకోవడానికి అయితే ఉంటాయన్నమాట. వాల్ మౌంట్ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో ఇంకో గుడ్ థింగ్ ఏంటి అన్నట్లయితే సబ్బూఫర్ అయితే ఉంది. సో సబ్బూఫర్ చాలా పెద్దగా డిజైన్ అయితే ఇచ్చారు. చూడండి చాలా బాగా అయితే ఉంది సబ్బూఫర్. మరి దీని యొక్క పనితనం ఎలా ఉంటుందో మనం అయితే చెక్ చేద్దాం. టీవీ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా ఫెంటాస్టిక్ అయితే అనిపించింది. మినిమలిస్టిక్ డిజైన్ అయితే ఉంది. సో ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీ లిటరల్లీ చెప్తున్నాను, చాలా మంచి డిజైన్ అండ్ ప్రీమియంగా అయితే కనబడుతుంది ఈ యొక్క టీవీ. నేనైతే ఈ టీవీని ఫిట్ చేసిన తర్వాత చెక్ చేస్తే వావ్ అనే ఒక థాట్ అయితే నాకైతే వచ్చింది. ఎందుకంటే ఈ టీవీ మీకు సైడ్ ప్రొఫైల్ చూసినా, ఫ్రంట్ ప్రొఫైల్ చూసినా, బ్యాక్ ప్రొఫైల్ చూసినా చాలా స్టైల్ అండ్ మినిమలిస్టిక్ డిజైన్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉంది. అండ్ సైడ్ ప్రొఫైల్ కూడా మీరు చెక్ చేస్తే చూడండి ఎలా ఉందో, చాలా మంచి ప్రొఫైల్ అయితే ఉంది. సైడ్ ప్రొఫైల్ కూడా మంచి మినిమలిస్టిక్ డిజైన్ అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ మెటల్తో అయితే బిల్ అయితే చేశారు. అండ్ మిడిల్
మిడిల్లో వచ్చేసరికి ప్లాస్టిక్ తోటి అయితే హైట్ ఆఫ్ ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 3 సైడ్స్ బెజల్ డిజైన్ అనేది ఉండడమే కాకుండా అండ్ బాటంలో ఎక్కువగా బెజల్స్ అనేవి లేకుండా నార్మల్ సన్నని బెజల్స్ తోటి అయితే ఈ యొక్క టీవీ అయితే ఉంది. అండ్ మెటల్ స్టాండ్స్ అయితే ఇస్తున్నారు, అవి కూడా డిఫరెంట్ షేప్ తోటి అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. మనకు ఒక బేస్ కూడా అయితే ఇస్తున్నారు. ఆ బేస్ ఇవ్వడం వల్ల ఈ టీవీ ఫ్రంట్ సైడ్ లుక్ ఎలా ఉందో చూడండి. ఒక ప్రీమియం టీవీ, అది కూడా ఒక 3 లక్షలు 4 లక్షలు పెట్టి కొనే అంత టీవీ ప్రీమియం టీవీ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది ఈ యొక్క టీవీ. చాలా మినిమలిస్టిక్ డిజైన్ తోటి ప్రీమియం లుక్ తోటి స్టైలిష్ ఎలిగెంట్గా మీ ఇంట్లో ఖచ్చితంగా బాగుంటుంది అనేది కంపల్సరీ చెప్తున్నాను, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఈ టీవీ కనెక్టివిటీ ఆప్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇటు సైడ్ చెక్ చేస్తే పవర్ పోర్ట్ అయితే ఇచ్చారు. పవర్ అనేది ఇక్కడ నుంచి అయితే మనం కేబుల్ పెట్టుకోవచ్చు. అలాగే కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా అయితే ఇచ్చారు. అవి ఏంటో కూడా ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరికి USB 3.0 అయితే ఉంది టాప్ పొజిషన్లో. అలాగే సర్వీస్ పోర్ట్ అయితే ఉంది కంపెనీకి సంబంధించింది. అండ్ 4 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. 4 HDMI పోర్ట్స్లో వచ్చేసరికి HDMI 1 and 2 వచ్చేసరికి 60 Hzలో సపోర్ట్ అయితే చేస్తుంది. HDMI 3 వచ్చేసరికి 144 Hz అలాగే ఈ ఆర్క్ సపోర్ట్ చేస్తుంది. అండ్ HDMI 4 కూడా 144 Hzకి సపోర్ట్ అయితే చేస్తుంది. యాంటీనా పోర్ట్ అయితే ఉంది, ఆడియో విన్ పోర్ట్ అయితే ఉంది, 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇంకా సైడ్కి చెక్ చేస్తే ఇంకొక USB పోర్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ. అలాగే డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఆప్టికల్ పోర్ట్ ఇచ్చారు, ల్యాన్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ టీవీ 8-bit ప్యానలా 10-bit ప్యానలా అని చాలా మంది అయితే ఒక డౌట్ అయితే రేజ్ అయితే చేశారు. ఇది 8-bit ప్లస్ FRC ప్యానల్ అనమాట. అది కూడా ఇది VA ప్యానల్. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ నేటివ్లీ సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క ప్యానల్ అనేది. దీంట్లో మనకు 336 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉండడమే కాకుండా ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ తోటి ఈ టీవీ అనేది రన్ అయితే అవుతుంది. మినీ ఎల్ఈడీని అయితే ఈ యొక్క టీవీ బ్యాక్ సైడ్ అయితే యూజ్ అయితే చేశారు. సో దానివల్ల మీకు పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అనేది ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. ఈ డిమ్మింగ్ జోన్స్ అనేవి చాలా బాగా వర్క్ అయితే చేస్తాయి. ఇంకా బ్రైట్నెస్ అనేది మీకు ఇంత ముందుకే ఫస్ట్లో చెప్పినట్టుగా ఈ యొక్క 65 ఇంచెస్ టీవీకి 1300 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మళ్ళీ 500 నిట్స్ అనేది లోకల్ బ్రైట్నెస్ అనేది ఉంటుంది. అండ్ 55 ఇంచెస్ టీవీ 200 నిట్స్ అనేది పీక్ బ్రైట్నెస్కి అయితే వెళుతుంది. అండ్ కానీ లోకల్ బ్రైట్నెస్ అనేది 500 నిట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క టీవీలో. అండ్ అలాగే 55 ఇంచెస్ టీవీలో. సో ఇది యొక్క యూఏ గురించి మాట్లాడుకోవాలి. యూఏ అనగానే విడా ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. దీంట్లో అన్ని యాప్స్ ఉంటాయా, ఫాస్ట్గా ఉంటుందంటే ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది లినక్స్ బేస్డ్ విడా ఆపరేటింగ్ సిస్టమ్. సో అందువలన మనకు లైట్ యాప్స్ అనేవి దీంట్లో బిల్డ్ అయితే చేస్తారు. దానివల్ల ఫాస్ట్గా అయితే అనిపిస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ అంత స్లోగా అయితే ఉండదు ఖచ్చితంగా. సో దాని ద్వారా మనకు కొన్ని యాప్స్ అనేవి ఎక్కువ అయితే ఇస్తారు చూడండి. సో ఇక్కడ మనకు అన్ని యాప్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేద్దాం. మనకు నెట్ఫ్లిక్స్కి, ప్రైమ్కి అండ్ డిస్నీ హాట్స్టార్కి, యాపిల్ టీవీకి, యూట్యూబ్కి, జియో సినిమాకి, సోనీ లివ్కి, G5కి ఇలా మనకు కంచి రోల్ ఇలా చాలా యాప్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు 2 యాప్స్ అనేవి మిస్ అయితే అయ్యాయి. మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా డౌన్లోడ్ అయితే చేసుకోలేం. విడా యాప్ స్టోర్ అయితే ఉంది ఇక్కడ, బట్ మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోలేం ఈ యొక్క విడా యాప్ స్టోర్ నుంచి. ఎందుకంటే ఆ యాప్స్ అనేవి దీంట్లో లేవు ఈ యొక్క స్టోర్లో. సో దానివల్ల చేసుకోలేం. ఆ యాప్ ఏంటంటే ఆహా యాప్, అలాగే నెక్స్ట్ యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోలేం ఈ యొక్క యాప్ స్టోర్ నుంచి. సైలోడ్ యాప్స్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అంటే సైలోడ్ యాప్స్ కూడా మనం ఇన్స్టాలేషన్ చేసుకోలేం. కంపెనీ ఎప్పుడైతే మనకు ప్రొవైడ్ అయితే చేస్తుందో అప్పుడు మాత్రమే మనకు ఇక్కడ యాప్ లిస్ట్లో అయితే కనబడుతుంది. అదర్వైజ్ కనపడవు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ ఈ టీవీని కొనాలంటే, ఒకవేళ మీరు ఆహా కావాలి అనుకుంటే మాత్రం మీ దగ్గర అమెజాన్ 5 TV స్టిక్ ఉన్నా కానీ, లేదా యాపిల్ 4K బాక్స్ ఉన్నా కానీ, ఆండ్రాయిడ్ స్టిక్ ఉన్నా కానీ కనెక్ట్ చేసేసుకొని అక్కడి నుంచి మీరు ఆహా కానీ సన్ నెక్స్ట్ కానీ అయితే మీరు అయితే చూడొచ్చు. టీవీ 3GB ర్యామ్ తోటి 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. మరి ఈ యొక్క టీవీ యొక్క HDR ఫార్మాట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు చాలా మంచి ఫార్మాట్స్ అనేవి ఇచ్చారు. మీకు డాల్బీ విజన్కి సపోర్ట్ చేయడమే కాకుండా డాల్బీ విజన్ IQ విత్ ఫిలిం మేకర్ మోడ్లో కూడా ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క టీవీలో HDR10, HDR10+ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. HLG ఫార్మాట్స్ కూడా సపోర్ట్ అయితే చేయగలుగుతుంది ఈ యొక్క టీవీ. ఇంకా ఐమాక్స్ ఎన్హాన్స్డ్ కూడా అయితే దీంట్లో అయితే ఇచ్చారు ఈ యొక్క టీవీలో. సో మీకు మంచి ఐమాక్స్ ఎన్హాన్స్డ్ సపోర్ట్ చేస్తే ఏమైనా పెన్ డ్రైవ్లో కానీ, లేదా మీ దగ్గర ఏవైనా బ్లూరే డిస్క్లు ఉన్నా కానీ దాని ద్వారా మీరు ఐమాక్స్ ఎన్హాన్సర్కి సపోర్ట్ చేసే టీవీకి కనెక్ట్ చేసేసుకొని ఎంజాయ్ అయితే చేయొచ్చు ఆ యొక్క ఫార్మేట్లో. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేవి కంపల్సరీ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీ నుంచి ఐమాక్స్ ఎన్హాన్సర్లో. ఇవన్నీ మనకు టీవీ యొక్క స్పెసిఫికేషన్స్. కానీ రియల్ టైంలో నేను చెక్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి ఈ టీవీలో యాక్చువల్లీ కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే చాలా బాగా అయితే ఉంది. బ్లాక్ యూనిఫామిటీ అయితే డీప్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. వైట్ కలర్ కూడా ప్యూర్ వైట్కి అయితే కనపడుతుంది. ఈ టీవీ యూజ్ చేసిన ప్యానల్ వచ్చేసరికి ఇది బ్రైట్ ప్యానల్లో యూజ్ చేయడం వల్ల, అందులోటి VA ప్యానల్ వల్ల రావడం వల్ల మనకు డార్క్ రూమ్లో డీపర్ బ్లాక్స్ అయితే బాగా కనపడుతున్నాయి. కలర్ ప్రొటెక్షన్లో కూడా వైబ్రెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ పంచీ కలర్స్ అయితే కనబడుతున్నాయి. ఈ టీవీ డీటెయిల్స్లో కూడా చాలా బాగా మంచి డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి ఈ యొక్క టీవీ నుంచి. ఈ టీవీలో వైట్ కలర్ గామేటర్ ఉండడం వల్ల దానివల్ల
గుడ్ కలర్ అక్యురెన్సీ బాగుంది. అలాగే నాయిస్ అనేది ఎక్కడ కనబడతలేదు ఏ కలర్ సెక్షన్లో మనం చూసినా కూడా. ఈ టీవీ షార్ప్ అండ్ క్లియర్ డీటెయిల్ పిక్చర్ క్వాలిటీ అయితే ఇస్తుంది. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగా రియలిస్టిక్గా కనబడుతున్నాయి అండ్ అట్రాక్టివ్గా అయితే కనబడుతున్నాయి చెప్పవచ్చు. అండ్ ఇంకా 4K డాల్బీ విజన్ అండ్ 4K హెచ్డిఆర్ కంటెంట్లో చూసినప్పుడు కూడా గుడ్ డీటెయిల్స్ అండ్ కలర్ రిప్రొడక్షన్ అనేది చాలా బాగా అయితే ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా మంచి వైబ్రెంట్ కలర్ లాగా అయితే కనబడుతున్నాయి. డాల్బీ విజన్లో ప్లే చేసినప్పుడు డైరెక్ట్గా ఓటీటీ కంటెంట్లో ఫిలిం మేకర్ మోడ్లో అయితే ప్లే అవుతుందన్నమాట. అదొక గుడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే మనం ఓటీటీ కంటెంట్లో చూసినప్పుడు రిచ్ కలర్స్ కనబడితేనే మనకు చాలా బాగా చూసిన విధంగా అయితే అనిపిస్తుంది. అందుకే ఈ యొక్క టీవీలో రిచ్ కలర్స్ వస్తున్నాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ అండ్ డీటెయిల్స్ లెవెల్స్ చాలా బాగా కనపడుతున్నాయి. కానీ నాకు ఒక్క చిన్న ప్రాబ్లం అయితే అనిపించింది. ఆ చిన్న ప్రాబ్లం ఏంటంటే డార్క్ సీన్ చూస్తున్నప్పుడు ఇంకొంచెం డీటెయిల్స్ ఇంకా బాగుంటే బాగుండు అని అయితే అనిపించాయి. అంతకు మించి ఇక మిగతా పిక్చర్ క్వాలిటీలో మాత్రం ఈ టీవీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది గైస్. ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం మీరు నో డౌట్ కంపల్సరీ వెళ్ళి ఒకసారి ఐసెన్స్ షోరూంలో అయినా కానీ అయితే చెక్ చేయండి. సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్లో మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అలాగే మీరు ఆన్లైన్లో ఇప్పటికిప్పుడు బై చేయాలనుకున్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా బై చేయండి. నో డౌట్ ఎట్ ఆల్. బ్లాక్ లెవెల్స్ ఎలా ఉంది, బ్లాక్ యూనిఫామిటీ ఎలా ఉంది అంటే, ఎందుకంటే ఇది విఏ ప్యానల్ విత్ 336 డిమ్మింగ్ జోన్స్, 1300 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుంది, 500 నిట్స్ వరకు లోకల్ బ్రైట్నెస్ అయితే ఉంది. సో లిటరలీ 100కి 100 పైగా ఈ యొక్క టీవీ నుంచి డార్క్ యూనిఫామిటీ లెవెల్స్ అనేవి ఉన్నాయి. మంచి బ్లాక్ అయితే ఈ యొక్క టీవీ నుంచి అయితే వస్తుంది. అండ్ ఇమేజ్లో ఏవైతే పాపప్ కావాల్సినవి అయితే ఉన్నాయో ఆ పాపప్ అయితే అవుతూ బ్లాక్ అనేది బ్లాక్గా కనపడుతున్నాయి అన్నమాట. గేమింగ్ జోన్స్ కూడా మంచిగా ప్రాపర్గా వర్క్ అయితే అవుతున్నాయి. ఏ ఇమేజ్ ప్రాపర్గా మనకు హైలైట్గా కనపడాలో ఆ ఇమేజ్ అనేది ప్రాపర్గా కనపడుతున్నాయి అని అయితే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. మీకు 100కి 100 పైగా బ్లాక్ లెవెల్స్ అనేవి అయితే వస్తున్నాయి. మీ అందరికీ ఒక డౌట్ అయితే ఉంది, మరి డిస్నీ హాట్‌స్టార్లో 4K హెచ్డిఆర్ కంటెంట్ మనం ప్లే చేయొచ్చా చేయరాదా అంటే, మీరు ఇక్కడ చూడండి, ఇది నా 4K అకౌంట్. ఈ యొక్క 4K అకౌంట్లో మీరు 4K అని పెట్టుకుంటే ఈజీగా ప్లే అవుతుంది. సో ఎక్కడ హ్యాంగ్ అయితే అవ్వట్లేదు, చాలా స్మూత్గా రన్ అయితే అవుతుంది. అండ్ సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ యొక్క టీవీలో ఏకంగా 49 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంది. డాల్బీ అట్మాస్కి అండ్ DTSకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఏకంగా 25 వాట్స్ సబ్ ఫర్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ 2 స్పీకర్స్ అనేవి 12 వాట్స్ స్పీకర్స్ అనేవి ఉన్నాయన్నమాట. దాని ద్వారా నుంచి వచ్చే సౌండ్ అనేది బాగానే ఉంది. కాకపోతే బేస్ అనేది 25 వాట్స్ అయితే ఇచ్చారు కదా, సో అది అంత బేస్ ఎఫెక్ట్ అయితే రావట్లేదు. కాకపోతే మీరు బిగ్గర్ సైజ్ టీవీ కొనుక్కొని ఆ యొక్క సౌండ్ నుంచి ఎంజాయ్ చేయగలుగుతాను అనుకుంటే చేయొచ్చు. అది ఎక్స్పెక్ట్ అయితే చేయకండి ఏదైతే సౌండ్ బార్ లెక్క ఉంటుంది అని. మాత్రం సౌండ్ బార్ లెక్క అయితే లేదు, కానీ మంచి ఆడియో అయితే ఉంటుంది. మీకు వోకల్స్ అనేవి మిస్ అయితే చేయట్లేదు, మంచి వోకల్స్ అయితే వస్తున్నాయి అండ్ సరౌండ్స్ కూడా అయితే వస్తున్నాయి. కానీ మీరు వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని అయితే వినండి, మీకు మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ టీవీ నుంచి అయితే వస్తుంది విత్ విజువల్స్తో సహా. సో ఆడియో అయితే ప్లే చేస్తాను, ఒకసారి అయితే వినండి. ఈ టీవీలో యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్ అయితే ఉంది. ఈజీగా మన దగ్గర ఉన్న ఏవైతే యాపిల్ మొబైల్స్ అయితే ఉన్నా, యాపిల్ ప్యాడ్స్ అయినా ఉన్నా, ఈజీగా మనం దీని నుంచి స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. మన మొబైల్లో ఉన్న ఇమేజ్ అయినా కానీ, ఫ్యామిలీ ఫొటోస్ అయినా కానీ ఈజీగా మన ఈ యొక్క టీవీలో బిగ్గర్ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అది ఒక్కటే కాకుండా ఆండ్రాయిడ్ నుంచి కూడా అయితే మనం అయితే స్క్రీన్ కాస్ట్ అనేది చేసేసుకోవచ్చు. హ్యాంగ్ అయితే కాదు, కాకపోతే ప్రాపర్గా రన్ కావాలి అనుకుంటే, ఎక్కడ హ్యాంగ్ లేకుండా రన్ అవ్వాలి అనుకుంటే మీ వైఫై నెట్వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉండాలి. అప్పుడు అయితేనే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి NTFS ఫార్మాట్లో అయితే నేను కొన్ని వీడియోస్ అయితే వేసాను. ఇప్పుడు టీవీకి అయితే పెడదాం. టీవీకి పెట్టేసి కనెక్ట్ చేసి ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ 3.0 అయితే ఉంది కదా, 3.0 పోర్ట్కి అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. దీని ద్వారా మనకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. 3.0 కాబట్టి కొంచెం ఫాస్ట్గా రీడ్ అండ్ స్పీడ్ బాగుంటుంది. సో ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను మనకు డివైస్ కనెక్ట్ అయిందా. కనెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు డివైస్ అయితే కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు కనెక్ట్ అయిందని ఓపెన్ అయితే చేద్దాం. 11 అనమాట. అండ్ కొన్ని వీడియోస్ అయితే వేశాను ఐమాక్స్ ఎన్హాన్సర్కి సంబంధించినవి. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాం. ప్లే అవుతున్నాయో ప్లే కావట్లేదో తెలిసిపోతుంది.
ఇదొక విఏ ప్యానెల్ కాబట్టి మరి పిక్చర్ క్వాలిటీ సైడ్ వింగ్ యాంగిల్ ఎలా ఉంది అంటే లిటరల్లీ చెప్తున్నాను, సైడ్ వింగ్ యాంగిల్ మనకు ఈ యొక్క 90 డిగ్రీస్లో 35 డిగ్రీస్లో కానీ మనం మిడిల్లో కూర్చొని చూస్తే మాత్రం మంచి కలర్స్ అనేవి వస్తున్నాయి, మంచి డీటెయిల్స్ అనేవి కూడా అన్నీ కనపడుతున్నాయి. కానీ నియర్లీ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకు కొంచెం కలర్స్ అనేవి డిజేబుల్ అయితే అవుతున్నాయని అయితే చెప్పొచ్చు. టీవీలో మీరు ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు మీరు పిక్చర్ సెట్టింగ్ కానీ సౌండ్ సెట్టింగ్ కానీ చేంజ్ చేయాలనుకుంటే మనకు రిమోట్లో ఒక చిన్న బటన్ అయితే ఇచ్చారు. ఈ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనకు సౌండ్ సెట్టింగ్, పిక్చర్ సెట్టింగ్స్ ఇంకా ఆల్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మీరు అక్కడి నుంచే చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. మళ్ళీ వేరే విధంగా సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు కూర్చున్న చోటనే మీరు చూస్తున్న వీడియోకి మీరు సౌండ్ సెట్టింగ్ చేంజ్ చేయొచ్చు, పిక్చర్ సెట్టింగ్ అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ దీనిలో ఐమాక్స్ ఎన్హాన్స్డ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఐమాక్స్ ఎన్హాన్స్డ్ కొన్ని వీడియోస్ అయితే నేనైతే ప్లే అయితే చేశాను. సో అవి ప్రాపర్గా మనకు ఫుల్ స్క్రీన్లో అయితే ప్లే అవ్వడం అయితే జరుగుతున్నాయి. సో మంచి కంపల్సరీ చెప్తున్నాను, మీకు మంచి డీటెయిలింగ్ అలాగే 3D డెప్త్ ఉన్న ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్స్ మీ దగ్గర ఉన్నాయి. అది పెన్ డ్రైవ్ త్రూ అయినా కానీ లేదా మీ దగ్గర ఉన్న బ్లూరే డిస్క్ ఏమైనా ఉన్నా కానీ కనెక్ట్ చేసుకొని చూస్తా అంటే మాత్రం మీకు ప్రాపర్ ఇమేజ్ తోటి ప్రాపర్ డీటెయిలింగ్ తోటి అయితే ఈ యొక్క టీవీలో ప్లే అవుతుంది. సో ఐమాక్స్ ఎన్హాన్స్డ్. సో ఖచ్చితంగా మీకు ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీ బిగ్గర్ సైజ్లో అన్నమాట. సో ఇంకొకటి, ఇప్పటి వరకు మనం గూగుల్ అసిస్టెంట్ తోటి చాలా విధాలుగా మనం రిమోట్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ చెప్పేది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇది విడా వాయిస్ తోటి అయితే వస్తుంది కాబట్టి రిమోట్ని పక్కకు పెట్టేసి హే విడా ఇలా యాక్టివేట్ అయితే అవుతుంది వెంటనే. సో దాని ద్వారా మనం ఓటీటీ అప్లికేషన్స్ అయినా కానీ ఏదైనా యూట్యూబ్ యాప్ అయినా కానీ మనకు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోవచ్చు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఈ యొక్క టీవీలో సో ఖచ్చితంగా మీరు సైలెంట్ యాప్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోలేరు. అండ్ కంపల్సరీ కంపెనీ త్రూ ఇచ్చే యాప్స్ మాత్రమే మనం అయితే చూడగలం. అండ్ ఆహా యాప్ కానీ అలాగే సన్ నెక్స్ట్ కానీ అయితే ఈ యొక్క టీవీలో అయితే లేదు. అండ్ డిస్నీ హాట్‌స్టార్ నుంచి 4K వీడియో చాలా మంచిగా ప్లే అవుతుంది, ఎక్కడ హ్యాంగ్ అవుతలేదు. అండ్ మంచి వీడియో క్వాలిటీ అనేది అలాగే పిక్చర్ క్వాలిటీ అనేది అండ్ కలర్స్ అనేవి చాలా మంచిగా అయితే వస్తున్నాయి ఈ యొక్క టీవీ నుంచి. సో డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగా అయితే ఉంది ఈ యొక్క టీవీ నుంచి. మీకు ఇమేజ్ షార్ప్నెస్ కూడా చాలా బాగా అయితే ఉంది ఈ యొక్క టీవీ నుంచి. బ్లాక్ యూనిఫామిటీ లెవెల్స్ కూడా చాలా 100% బ్లాక్ లెవెల్స్ అనేవి ఈ టీవీ నుంచి అయితే వస్తున్నాయి. సో ఒక ప్రాపర్ పిక్చర్ క్వాలిటీ టీవీ కొనాలి, ఒక మంచి సౌండ్ క్వాలిటీ టీవీ కొనాలి, ఒక ఓఎస్ని పక్కగా పెట్టి అంటే మాత్రం ఈ టీవీని అయితే నేను ఖచ్చితంగా మీకైతే రికమెండ్ అయితే చేస్తాను. ఈ టీవీని ఖచ్చితంగా కొనొచ్చు. ఈ యొక్క దివాళీ సేల్లో మీకు 100% సాటిస్ఫై అయితే చేస్తుంది అని అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా కొనండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో చెక్ చేసి కొంటా అంటే కంపల్సరీ సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అనేవి ఇక్కడైతే కనపడుతున్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క అడ్రస్ అనేది కూడా ఇస్తాను. సో వెళ్ళి చెక్ చేయండి, లేదా అక్కడ కూడా బై అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.